Good morning, everyone. Yes, write the conclusion. It is advisable to raise additional fund. It is advisable to raise the additional fund through plan 2, because the EPS is maximum. Because the EPS is maximum. Yes. Please look at fourth problem, dear students. Yeah. Fourth problem andro open cheyandi. Can I read the question? The existing capital structure of XYZ Limited is as under. సో ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ స్ట్రక్చర్లో ఏమేమన్నా చూడండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ 40 lakhs విత్ ఫేస్ వాల్యూ ఆఫ్ 100 rupees ఈచ్. అంటే ఎన్ని షేర్స్? 40,000 షేర్స్. రైట్. రీటైన్ ఎర్నింగ్స్ 10 lakhs. 9% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 25 lakhs. 7% డిబెంచర్స్ 25 lakhs. మొత్తం అన్ని యాడ్ చేయండి. యా 1 crore ఆర్ 100 lakhs. వాట్ వాజ్ దట్? క్యాపిటల్ ఎంప్లాయిడ్. దట్ ఈస్ యువర్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఓకే. మీ ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 100 lakhs అమ్మ. ఇవన్నీ టోటల్ చేస్తే వచ్చేది. The existing rate of return on the company's capital is 12%. Right now, మనం ఎంత రిటర్న్ earn చేస్తామంట క్యాపిటల్ మీద? 12% రిటర్న్ earn చేస్తాం. And the income tax rate is 50%. The company requires a sum of 25 lakh rupees to finance its expansion program, for which it is considering the following alternatives. కంపెనీ ఒక 25 lakh rupees అడిషనల్ ఫైనాన్స్ రైజ్ చేయాలనుకుంటుంది. దానికోసం ఆల్టర్నేటివ్ సోర్సెస్ అబ్జర్వ్ చేస్తుంది. వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్ సోర్సెస్? లుక్ అట్ దీస్ సోర్సెస్. ఇష్యూ ఆఫ్ 20,000 ఈక్విటీ షేర్స్ అట్ అ ప్రీమియం ఆఫ్ 25 rupees. అంటే 20,000 ఇంటూ ఇష్యూ ప్రైస్ ఎంత? యా 125. ఫేస్ వాల్యూ 100 కదా షేర్ది. ఎంతకు ప్రీమియం? 25 rupees యాడ్ చేసి ఇష్యూ చేస్తున్నాం. అంటే 20,000 ఇంటూ 125 మల్టిప్లై చేయండి. అప్పుడు మీకు కావాల్సిన 25 lakh rupees మనీ వస్తుంది. అవునా కదా? సో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఆల్టర్నేటివ్. లాస్ట్ బెంచ్ బాయ్స్ ఫోకస్. ఆర్ ఇష్యూ 10% ప్రిఫరెన్స్ షేర్స్, ఆర్ ఇష్యూ 8% డిబెంచర్స్. సో మొత్తం 3 సోర్సెస్ ఉన్నాయి. మీకు కావాల్సిన 25 lakh rupees మనీని ఈక్విటీ షేర్స్ ద్వారా రైజ్ చేయొచ్చు, ప్రిఫరెన్స్ షేర్స్ ద్వారా రైజ్ చేయొచ్చు, డిబెంచర్స్ ద్వారా రైజ్ చేయొచ్చు. సో ఈ మూడు ప్లాన్స్, 3 ఫైనాన్షియల్ ప్లాన్స్. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ PE రేషియో ఇన్ ద కేస్ ఆఫ్ ఈక్విటీ, ప్రిఫరెన్స్ అండ్ డిబెంచర్స్ ఫైనాన్సింగ్ వుడ్ బి 20, 17 and 16 రెస్పెక్టివ్లీ. ఫర్ ది ఫస్ట్ టైం ఫైనాన్షియల్ ప్లాన్స్లో మనకి PE రేషియోస్ కూడా ఇచ్చాడు. కాబట్టి PE రేషియోస్ ఇచ్చాడంటే ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేసి PE రేషియోతో మల్టిప్లై చేసి ఏమొస్తుంది? మార్కెట్ ప్రైస్ పర్ షేర్ వస్తుంది. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ MPS బై యూజింగ్ PE రేషియో? EPS ఇంటూ PE రేషియో. am I right or wrong? విచ్ ఆఫ్ ది అబోవ్ ఆల్టర్నేటివ్స్ వుడ్ యూ రికమెండ్? ఏ ఆల్టర్నేటివ్ రికమెండ్ చేస్తా ఉంటున్నాడు? ఏ ఆల్టర్నేటివ్లో అయితే హైయెస్ట్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ వస్తుందో ఆ ఆల్టర్నేటివ్ నేను రికమెండ్ చేస్తాను. ప్రాబ్లం నెంబర్ 4. ఎస్, వర్కింగ్ నోట్ నెంబర్ 1. ఎగ్జిస్టింగ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత పర్సెంటేజ్? 12%. ఎస్, ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. కాలమ్స్ particulars, amount rupees. ఓకే, ఫస్ట్ సోర్స్ ఏంటి? ఈక్విటీ షేర్ క్యాపిటల్. హౌ మచ్ క్యాపిటల్? 40 lakhs. నెక్స్ట్ రీటైన్ ఎర్నింగ్సా? ప్లస్ రీటైన్ ఎర్నింగ్స్ 10 lakhs.
ప్లస్ 9% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంత 25 lakhs ప్లస్ అందరు చెప్పాలి 7% డిబెంచర్స్ ఎంత అమౌంట్ 25 lakhs. నెక్స్ట్ టోటల్ 1 crore or 100 lakhs. దీని ఏమంటాం మనం క్యాపిటల్ ఎంప్లాయ్. యువర్ ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈస్ 100 lakhs. మీ ఎగ్జిస్టింగ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 12%. ఎగ్జిస్టింగ్ ROI is equal to 12%. What is the formula for return on investment? EBIT divided by capital employed is equal to 12%. ఇందులో మీకు ఆల్రెడీ క్యాపిటల్ ఎంప్లాయిడ్ తెలుసు ఎంత 100 lakhs. Therefore existing EBIT is equal to ఇప్పుడు అరైవ్ అయింది ఎగ్జిస్టింగ్ EBIT కదా, ఎగ్జిస్టింగ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎగ్జిస్టింగ్ EBIT వస్తుంది. క్యాపిటల్ ఎంప్లాయిడ్ 100 lakhs ఇంటూ 12%. 12 lakhs. This is my existing EBIT. క్వశ్చన్లో అడిషనల్ ఫండ్ మీద ఎంత రిటర్న్ వస్తుందో చెప్పాడా? మీరు 25 lakh rupees ఎక్స్ట్రాగా ఇన్వెస్ట్ చేయాలని చెప్పాడు కదా ఎక్స్పాన్షన్లో పార్ట్గా. దాని మీద మీకు ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుందో చెప్పలేదు. ఏం చేద్దాం మరి? ఈ 25 lakhs మీద నాకు ఎంత EBIT వస్తుందంటారు? క్వశ్చన్ అర్థమైందా? మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ EBIT ఎంత వస్తుంది 12 lakhs. అడిషనల్గా ఇప్పుడు ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తున్నారు 25 lakhs. ఇప్పుడు ఆ 25 lakhs మీద మీకు ఎక్స్ట్రాగా EBIT ఎంత వస్తుంది? అడిషనల్ EBIT ఆఫ్టర్ ఎక్స్పాన్షన్. ఈ 25 lakhs మీద ఎంతో కొంత రిటర్న్ కావాలి కదా, ఎంత రిటర్న్ వస్తుంది అనుకుంటున్నారు? సమ్లో ఎక్కడ ఏమైనా చెప్పాడా? చెప్పబోదు మీకు ఏదైనా వ్యూ ఉందా? ఎస్, యా, లాస్ట్ ఇయర్ రిటర్నే నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది. అది దాన్నే మనం సింపుల్గా ఏమనొచ్చు అజంప్షన్. అజంప్షన్ తీసుకోవాలి మనం. ఇక్కడ ఏంటి అజంప్షన్ అంటే ఓల్డ్ రిటర్నే ఫ్యూచర్లో కూడా మనం ఎర్న్ చేస్తాం. అంటే అడిషనల్ ఫండ్ మీద కూడా ఎక్స్పాన్షన్ కదా, అంటే సేమ్ బిజినెస్ ఎక్స్పాన్షన్ కాబట్టి ఓల్డ్ మన ఎగ్జిస్టింగ్ ఫండ్ మీద ఎంతైతే ప్రాఫిట్ ఎర్న్ చేస్తున్నామో అదే ప్రాఫిట్ పర్సంటేజ్ అడిషనల్ ఫండ్ మీద కూడా మనం ఎర్న్ చేస్తాం అనేది అజంప్షన్. ఇజ్ ఇట్ క్లియర్? సో అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఎక్స్ట్రా EBIT కావాలంటే స్ట్రైట్ 25 lakhs మీద ఎంత పర్సంటేజ్ అప్లై చేయాలి? 12% అప్లై చేయాలి. ఓకే, న్యూ EBIT ఇస్ ఈక్వల్ టు existing EBIT 12 lakhs plus how much you are investing additionally 25 lakhs into ఎంత పర్సెంటేజ్ రిటర్న్ 12% రిటర్న్. సో 12 lakhs plus 3 lakhs total it is 15 lakhs. What is this? New EBIT. Okay, yes. Now ఇప్పుడు మొత్తం మనం 3 ప్లాన్స్లో ఈ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ క్యాలిక్యులేట్ చేయాలి. అందులో ఏ ప్లాన్లో అయితే హైయెస్ట్ MPS వస్తుందో అండ్ దట్ ప్లాన్ ఐఎమ్ గోయింగ్ టు అడాప్ట్. ఓకే, క్యాలిక్యులేషన్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ under the given financial plans. ABCDనవి అలా ఏం లేదుగా, ప్లాన్ 1 ప్లాన్ 2 ప్లాన్ 3 అని రాద్దాం. పర్టికులర్స్ ప్లాన్ 1 ప్లాన్ 2 ప్లాన్ 3. ప్లాన్ 1 ఈక్విటీ, ప్లాన్ 2 ప్రిఫరెన్స్, ప్లాన్ 3 డెట్టా, అంతేనా? ఎస్. EBIT ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ బిఫోర్ ఎక్స్పాన్షన్ మనకు కావాల్సింది ఆఫ్టర్ ఎక్స్పాన్షన్. సో ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ EBIT ఇప్పుడే ఎంత వచ్చింది 15 lakhs. సో ప్రతి ప్లాన్లోనూ కామన్గా 15 lakhs రాయాలి. లెస్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఇంట్రెస్ట్ రాసేటప్పుడు ఎగ్జిస్టింగ్ ఉంటుంది, అడిషనల్ ఉంటుంది, అవునా కాదా? ఇంట్రెస్ట్ ఆన్ ఎగ్జిస్టింగ్ డెట్. ఎగ్జిస్టింగ్ డెట్ ఎంత చూడు
సమ్లో చూడు 20. షూర్ సేమ్ రెండు ఒకటేనా? ఓకే, అడిషనల్ ఫండ్ కూడా 25 lakhs. డెట్ ఎంత ఉంది ఎగ్జిస్టింగ్? 25 lakhs. ఎంత పర్సెంటేజ్ డిబెంచర్స్ అవి? 7% డిబెంచర్స్. సో 25 lakhs into 7%, 1,75,000. 1,75,000 ఇంట్రెస్ట్ అనేది ఏ ప్లాన్కి అప్లికబుల్? ఎగ్జిస్టింగ్ కమిట్మెంట్స్ ఆల్ ద ప్లాన్స్లో రాయాలని మీకు ఆల్రెడీ చెప్పాను, గుర్తుందా? సో ఎంత? 1 lakh, అన్ని ప్లాన్స్లోనూ సేమ్ నెంబర్, 1,75,000. ఆన్ అడిషనల్ డెట్, ఓన్లీ అడిషనల్ డెట్ ఎక్కడ మాత్రం అప్లికబుల్? ప్లాన్ 3, థర్డ్ ప్లాన్. ఎంత డెట్? 25 lakhs. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 8%. అప్లై ఇట్ 2 lakhs. డిడక్ట్ చేస్తే ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ 15 lakhs minus 1,75,000. How much? 13,25,000. 13,25,000. 11,25,000. Income tax rate 50. Then can I calculate EAD directly? At the rate 50%. Apply it. 6,62,000. Next. 6 lakh. Same number kada. Okay. 5 lakh. Yes. ఇది earnings after tax. Minus preference dividend. ఇది కూడా ఎగ్జిస్టింగ్ అడిషనల్ రెండు ఉంటాయిగా. ఎగ్జిస్టింగ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంత? ప్రిఫరెన్స్ డివిడెండ్ రేట్ హౌ మచ్? 2,25,000. ఏ కాలంలో రాయను? ఆల్ కాలమ్స్. ఓకే, 2,25,000. నెక్స్ట్, ఆన్ అడిషనల్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అది ఎక్కడ? 25 lakhs. ప్లాన్ 2లో ఎంత పర్సెంటేజ్? 2,50,000 ఓన్లీ ఫర్ ప్లాన్ 2, రైట్? డిడక్ట్ చేయండి. దెన్ యుల్ గెట్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఎంత? 4,37,500. 187,500. 337,500. And this is to be divided with number of equity shares outstanding, right? ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, అడిషనల్ షేర్స్ ఉన్నాయి. ఏమంటారు? ఎగ్జిస్టింగ్ నెంబర్ ఆఫ్ షేర్స్ 40,000. అది అన్ని కాలమ్స్లోనే ఉంటుంది, అవునా కాదా? ఎగ్జిస్టింగ్ ఏదైనా అన్ని కాలమ్స్లోనే ఉంటుంది, అడిషనల్ మాత్రమే కన్సర్న్ కాలంలో ఉంటుంది. ఓకే, అడిషనల్ షేర్స్. హౌ మచ్ క్యాపిటల్ యూఆర్ రైసింగ్? యాక్చువల్లీ షేర్స్ వర్క్ డైరెక్ట్లీ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఇట్ సెల్ఫ్, రైట్? ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తామని చెప్పాడు? సో స్ట్రైట్ అది రాసేయచ్చు. ప్లాన్ 1 ఒకటేగా. సో టోటల్ చేస్తే 60,000. ఇక్కడ 40,000. Here also it is 40,000. Now can you calculate EPS? Earnings per share is A by B, right? A by B. Enta? 7.29, 4.68, 8.43, which is to be multiplied with P ratio. P ratio enta? 20, 17, 16. Are you sure? A, okay, right. C and D. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి? మార్కెట్ ప్రైస్ పర్ షేర్.
సి ఇంటూ డి ఎంత 140 5.8 79.56 134.88 ఎక్కడ హైయెస్ట్ ప్రైస్ వచ్చింది alternative 1, so I must raise the additional funds through equity only, right? Continue. Conclusion: it is advisable to raise the additional funds through equity shares because the market price per share is maximum. Because the market price per share is maximum. Okay, that's it. With this, problem number 4 is completed. Now the next concept is related to EBIT indifference point. ఒకసారి EBIT indifference point ఫార్ములా చూడండి. ఏం డిస్కస్ చేసాం? ఏ లెవెల్ ఆఫ్ ఈబిఐటి దగ్గర అయితే 2 ఆల్టర్నేటివ్ మోడ్స్ ఆఫ్ ఫైనాన్స్కి ఈపీఎస్ సేమ్ వస్తుందో దాన్ని ఈబిఐటి ఇండిఫరెన్స్ పాయింట్ అంటారని చెప్పాను. అంటే ఈపీఎస్ ఆఫ్ ప్లాన్ 1 షుడ్ బి ఈక్వల్ టు ఈపీఎస్ ఆఫ్ ప్లాన్ 2. ఫార్ములా ఏం చెప్పాను? ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ షుడ్ బి ఈక్వల్ టు ద సేమ్ టర్మ్. అదేగా చెప్పింది. యా, లుక్ ఎట్ 10th ప్రాబ్లం. లాస్ట్ బెంచ్ బాయ్స్, start it. 10th problem. Can I read the question? Alpha Limited requires funds amounting to 80 lakhs for its new project. New project ఎంత మనీ కావాలంట? 80 lakhs. To raise the funds, the company has the following two alternatives. రెండు alternatives ఉన్నాయి. Alternative 1, to issue equity shares of 100 rupees each at par amounting to 60 lakhs and borrow the balance amount at the interest rate of 12% per annum. ఈక్విటీ షేర్స్ 100 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్న ఈక్విటీ షేర్స్ మనం ఇష్యూ చేయొచ్చంట పార్ వాల్యూకి, అమౌంటింగ్ టు 60 lakhs. అంటే 80 lakhs మనకు మనీ కావాలి కదా, అందులో 60 lakhs మనం ఎలా రైస్ చేయొచ్చంట? ఈక్విటీ షేర్స్ ద్వారా రైస్ చేయొచ్చు. అండ్ బారో బ్యాలెన్స్ అమౌంట్ అట్ ది ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 12% per annum. బ్యాలెన్స్ అమౌంట్ అంటే 20 lakhs కదా, అది కాస్త 12% డెట్ ద్వారా బారో చేయొచ్చు అని చెప్తున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 60 lakhs మనీని ఫేస్ వాల్యూ 100 రూపీస్ ఈచ్కి మనం ఇష్యూ చేస్తే ఎన్ని షేర్స్ ఇష్యూ చేసినట్టు? 60 lakhs by 100, 60,000 shares, right? Hello. Balance debt అనేది కామన్. టు ఇష్యూ సెకండ్ ఆల్టర్నేటివ్ చూడు. టు ఇష్యూ ఈక్విటీ షేర్స్ ఆఫ్ 100 రూపీస్ ఈచ్ ఎట్ పార్ అండ్ 12% డిబెంచర్స్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్. అంటే 40 lakhs ఈక్విటీ, 40 lakhs డెట్. అంటే ఎన్ని షేర్స్? 40,000 షేర్స్. ద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఇస్ 30%. Find out the point of indifference between the available two modes of financing and state which option will be beneficial in different situations. So indifference point calculate చేయమంటున్నాడు. అలాగే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఏ ఆప్షన్ బెనిఫిషియల్ అని అడుగుతున్నాడు. ముందు ఇండిఫరెన్స్ పాయింట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఏ ఆల్టర్నేటివ్ బెనిఫిషియల్ అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. డూ యూ నో హౌ టు క్యాలిక్యులేట్ ఇండిఫరెన్స్ పాయింట్? ఇండిఫరెన్స్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు క్యాపిటల్ స్ట్రక్చర్స్ ముందు డిఫైన్ చేసుకోవడం మంచిది. ప్రాబ్లం నెంబర్ 10 నా? Serial please. Serial load on material. ఓకే, నేను ఇది అండర్స్టాండింగ్ కోసం రాస్తున్నాను, ఎగ్జామినేషన్లో రాయాల్సిన నెసెసిటీ లేదు. వినిపిస్తున్నా? క్యాపిటల్ స్ట్రక్చర్, ఆల్టర్నేటివ్ క్యాపిటల్ స్ట్రక్చర్స్ రాస్తాను. పర్టికులర్స్, ఆల్టర్నేటివ్ 1, ఆల్టర్నేటివ్ 2. ఓకే, ఫస్ట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్, రైట్?
ఆల్టర్నేటివ్ 1లో ఎన్ని షేర్స్ ఉన్నాయి? యాక్చువల్లీ 60,000 షేర్స్ ఆఫ్ 100 రూపీస్ ఈచ్, రైట్? ఎంత? 3 lakhs. 2కి వచ్చి 40,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 100 రూపీస్ ఈచ్ ఈక్వల్గా రేస్ చేసాం అన్నాడు కదా, అదెంత? 40 lakhs. ముందు ఆల్టర్నేటివ్ 1 చూడు, ఈక్విటీ షేర్ క్యాపిటల్ వచ్చి 60 lakhs అన్నాడు, బ్యాలెన్స్ డెట్ అన్నాడు, ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 12%. బ్యాలెన్స్ అమౌంట్ అంటే మనం రైస్ చేయబోయే మనీ వచ్చి 80 lakhs కాబట్టి బ్యాలెన్స్ 20 lakhsగా ఉండేది. అప్పుడు టోటల్ 80 lakhs సరిపోయిందా? ఆల్టర్నేటివ్ 2కి వెళ్తే 40 lakhs ఈక్విటీ అయితే 40 lakhs డెట్, టోటల్ ఎంత? 80 lakhs. ఆల్టర్నేటివ్ 1, 2. ఇప్పుడు ఈ రెండు ఆల్టర్నేటివ్స్కి నేను ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఇండిఫరెన్స్ పాయింట్. It is the level of EBIT at which voice ఏమని రాయాలి? EPS of alternative 1 should be equal to EPS of alternative 2, right? ఫార్ములా చెప్పు గట్టిగా. EBIT minus interest into 1 minus tax rate minus preference dividend divided by number of equity shares. Number of shares be equal to the same term, right? ఇప్పుడు ఆల్టర్నేటివ్ 1లో ఉన్న క్యాపిటల్ స్ట్రక్చర్ బేస్ చేసుకుని నెంబర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇందులో వేరియబుల్ EBIT అదే మనం క్యాలిక్యులేట్ చేయాలి. EBIT మైనస్ ఇంట్రెస్ట్. ఆల్టర్నేటివ్ 1లో డెట్ ఎంత? 20 lakhs. దాని మీద 12% అంటే 2,40,000. 2,40,000 ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ ప్లీజ్ 0.30 మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎంత? లేదుగా, nil, divided by number of shares under plan 1, alternative 1, 60,000 shares should be equal to the same term. అంటే మళ్ళీ అగైన్ EBITనే, కాకపోతే ఈసారి అమౌంట్స్ మారుతాయి. ఇంట్రెస్ట్ 40 lakhs into 12%, 4,80,000, రైట్? ఇంటూ 1 మైనస్ 0.3 మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ నిల్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ 40,000. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలి. నిల్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనకు మిగిలే టర్మ్ ఒకటే కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు అంటాను. ఏమంటారు? చూసే జీరోస్ క్యాన్సిల్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చెప్పండి. 2 EBIT minus 4,80,000 be equal to 3 EBIT minus 14,40,000. EBIT ఎంతో చెప్పండి. 3 EBIT minus 2 EBIT, 1440 minus 4,80,000, 9,60,000. EBIT దగ్గర రెండు ఆల్టర్నేటివ్స్కి EPS సేమ్ వస్తుంది. రఫ్గా చెక్ చేస్తారా? హలో, ఆల్టర్నేటివ్ 1 తీసుకో, క్యాలిక్యులేటర్ తీసుకోండి. EBIT ఎంత అన్నాడు? ఇండిఫరెన్స్ పాయింట్ 9,60,000. 9,60,000 EBIT మైనస్ ఇంట్రెస్ట్ ఎంత? ఇంట్రెస్ట్ 2,40,000. 9,60,000 మైనస్ 2,40,000, 7,20,000. ట్యాక్స్ రేట్ ఎంత పర్సెంటేజ్? 30%. కాబట్టి ఇంటూ 70% కొట్టి డైరెక్ట్గా, పోనీ 30% అని కొట్టి డిడక్ట్ చేయి. 5,04,000. ఏంటది? ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఆర్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ 60,000. ఆల్టర్నేటివ్ 1లో 60,000 షేర్స్ ఉన్నాయి.
ఎంత 8.4. ఇప్పుడు ఆల్టర్నేట్ 2కి సేమ్ మళ్ళీ 9,60,000 తీసుకో, మైనస్ ఇంట్రెస్ట్ 4,80,000. 9,60,000 మైనస్ 4,80,000 అంతేనా? 4,80,000గా ఇంట్రెస్ట్. ఎస్. ఆ తర్వాత డిడక్ట్ చేస్తే ఎంత వచ్చింది? 2,00,000. ఓకే, 4,80,000 వచ్చింది. మళ్ళీ దాని మీద డైరెక్ట్గా 70%. 3,00,000 ఏంటది? ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఆర్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడ్ బై నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ 40,000 బై 8.4. వాట్స్ యువర్ అబ్జర్వేషన్? EPS of alternative 1, alternative 2, both are same at the level of EBIT. How much level of EBIT? 9,60,000. Are you getting? క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ రెండు ఆల్టర్నేటివ్స్లో ఏ ఆల్టర్నేటివ్ నేను చూస్ చేసుకోవాలి అన్నప్పుడు మీకు వచ్చే, ఇప్పుడు ఇండిఫరెన్స్ పాయింట్ ఈబిఐటి అంటే అది మన క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం చేసుకున్నది, అది మనకు వచ్చే ఈబిఐటి అని కాదు మీనింగ్. డెసిషన్ మేకింగ్ కోసం చాలా నెంబర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, అవి యాక్చువల్స్ కాదు. అర్థమవుతుందా? ఆర్ యూ గెటింగ్? ఇప్పుడు నేను ఏమన్నా రాశానంటే 9,60,000 ఈబిఐటి వస్తే రెండు ఆల్టర్నేటివ్స్కి ఈపీఎస్ ఈక్వల్ అన్నాను. కానీ నాకు రాబోయే ఈబిఐటి ఎంత నాకు తెలుసా? అది ఎస్టిమేషన్. అది దీనికన్నా హయ్యర్ ఉండొచ్చు, లోవర్ ఉండొచ్చు, ఈక్వల్ టు కూడా ఉండొచ్చు. ఈక్వల్ టు ఉంటే ఒకవేళ నాకు రాబోయే ఈబిఐటి అంటే ఎక్స్పెక్టెడ్ ఈబిఐటి 9,60,000 ఉందనుకోండి, ఆల్టర్నేటివ్ 1 క్యాపిటల్ స్ట్రక్చర్ అయినా ఆల్టర్నేటివ్ 2 క్యాపిటల్ స్ట్రక్చర్ అయినా నాకు రెండు ఒకటే అంటాను, ఎందుకంటే రెండింటిలోనూ సేమ్ ఈపీఎస్ వస్తుంది కదా, అవునా కదా? ఒకవేళ 9,60,000 కన్నా తక్కువ ఉంటే ఖచ్చితంగా ఈపీఎస్ డిఫర్ అవుతుంది. 9,60,000 కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఈపీఎస్ డిఫర్ అవుతుంది, చేంజ్ అవుతుంది. అప్పుడు అలాంటప్పుడు ఏ ఆల్టర్నేటివ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలనేది క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ చదువు ఒకసారి, ఏమడిగాడు? Find out the point of indifference between the available two modes of financing. Two modes of financing అంటే two alternative capital structures. అయిపోయింది. ఇండిఫరెన్స్ పాయింట్ క్యాలిక్యులేట్ చేస్తాంగా, పాయింట్ ఆఫ్ ఇండిఫరెన్స్ ఆర్ ఇండిఫరెన్స్ పాయింట్. అండ్ స్టేట్ విచ్ ఆప్షన్ విల్ బి బెనిఫిషియల్ అంటే ఆల్టర్నేటివ్ 1 బెనిఫిషియలా, ఆల్టర్నేటివ్ 2 బెనిఫిషియలా అని అడుగుతున్నాను. ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. డిఫరెంట్ సిచ్యువేషన్స్ అంటే మీ ఎక్స్పెక్టెడ్ ఈబిఐటి ఇండిఫరెన్స్ పాయింట్ కన్నా హైయర్గా ఉన్నప్పుడు, ఇండిఫరెన్స్ పాయింట్ కన్నా లోవర్గా ఉన్నప్పుడు 2 సార్లు చెక్ చేద్దాం. ఎంతో కొంత ర్యాండమ్ నెంబర్ తీసుకోవాలి. ఆ ర్యాండమ్ నెంబర్ ఎంత తీసుకుంటున్నానంటే 9,80,000 ఒకటి, 20,000 ఎక్స్ట్రా. 9,40,000 ఒకటి, 20,000 రిడక్షన్. ఎందుకు సార్ 20,000 రిడక్షన్ తీసుకున్నారు? ఐసీఏలో అదే తీసుకున్నారు సార్. అలా కాకుండా ఇంకేదైనా నెంబర్ తీసుకోవచ్చా? 100% తీసుకోవచ్చు. మీరు 9,60,000 ఉందిగా, 950 తీసుకోవచ్చు. ఒక 10,000 తగ్గించి 950, సారీ 960 ప్లస్ 10, 970 తీసుకోవచ్చు, లేదంటే 950 తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఏదైనా సరే యువర్ విష్. నేను ఏంటంటే ఇప్పుడు 20,000 డీవియేషన్ తీసుకుని ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, అప్పుడు ఏ ప్లాన్ ఏది బెనిఫిషియల్ అని మనకు అర్థమైపోతుంది. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఎక్స్పెక్టెడ్ ఈబిఐటి 9,80,000 అంటే 20,000 ఎక్సెస్ అంటే మోర్ దాన్ ఇండిఫరెన్స్ పాయింట్ తీసుకుని రెండు ఆల్టర్నేటివ్స్లోనే ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత మళ్ళీ ఎక్స్పెక్టెడ్ ఈబిఐటి 9,40,000 తీసుకుని రెండు ఆల్టర్నేటివ్స్లో ఏం క్యాలిక్యులేట్ చేస్తాను? ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేస్తాను. ముందు చూద్దాం ఒకసారి. ఇఫ్ ద ఎక్స్పెక్టెడ్ ఈబిఐటి ఇస్ 9,80,000 అంటే మోర్ దాన్ ఇండిఫరెన్స్ పాయింట్. ఓకేనా? Calculation of EPS. Columns ఏంటి? Particulars, plan 1, plan 2. Am I right? Alternative 1, alternate. EBIT ఇక్కడ ఇండిఫరెన్స్ పాయింట్ ఈబిఐటి, ఎక్స్పెక్టెడ్ ఈబిఐటి, ఎక్స్పెక్టెడ్ ఈబిఐటి. అంతే. ఎక్స్పెక్టెడ్ ఈబిఐటి 9,80,000. ఏ ఆల్టర్నేటివ్లో అయినా సరే ఈబిఐటి అదే, ప్లస్ ఇంట్రెస్ట్. మీ అందరికి ఆల్రెడీ ఇంట్రెస్ట్ అవన్నీ తెలుసు కదా. ఇంట్రెస్ట్ ఎంత? ఆల్టర్నేటివ్ 1లో వచ్చి 2,40,000, 2లో వచ్చి డిడక్ట్ చేస్తే ఏమొస్తుంది? ఈబిటి 7,40,000, 5 lakhs. ట్యాక్స్ రేట్ 30% కాబట్టి ఎర్నింగ్స్ ఆఫ్ ట్యాక్స్ 70%గా డైరెక్ట్. 5,80,000. నెక్స్ట్
3,50,000. ఇదే ఎర్నింగ్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అవుతుంది. వినిపిస్తుందా? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ లేదు కదా. నంబర్ ఆఫ్ షేర్స్ సేమ్ 60,000, 40,000. Am I right? Now EPS A by B 8.63. Next one 8.75. ఏ ప్లాన్లో మీకు హైయెస్ట్ సిపిఎస్ వచ్చింది? సెకండ్ ఆల్టర్నేట్లో హైయెస్ట్ సిపిఎస్ వచ్చింది. సో ఇఫ్ యువర్ ఎక్స్పెక్టెడ్ ఈబీఐటీ ఈస్ మోర్ దాన్ ఇండిఫరెన్స్ పాయింట్, ఇట్ ఈస్ బెటర్ టు చూస్ ఆల్టర్నేటివ్ 2. అర్థమవుతుందా? మీరు రాబోయే ఈబీఐటీ ఇండిఫరెన్స్ పాయింట్ కన్నా ఎక్కువ ఈబీఐటీ ఉంటే కనుక మీరు ఆల్టర్నేట్ 2 చూస్ చేసుకోండి. అంటే ఆల్టర్నేట్ 2లో ఏమేమి ఉన్నాయి మనకి? ఈక్విటీ, డెట్. కాకపోతే డెట్ అనేది రీజనబుల్గా ఈక్వల్ ప్రపోర్షన్ ఉంది, అవునా కాదా? ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ మళ్ళీ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి మనం? లాస్ట్లో రెండింటి కలిపి ఒకే కంక్లూజన్ రాద్దాం, ఓకేనా? ద ఎక్స్పెక్టెడ్ ఈబీఐటీ ఇస్ 9,20,000 డిఫరెన్స్ తీసుకోమన్నాను కదా. 10,000 డిఫరెన్స్ తీసుకున్నా నో ఇష్యూ. క్యాలిక్యులేషన్ ఆఫ్ వాట్? ఈపీఎస్. ఏంటి కాలమ్స్? పర్టికులర్స్, ఆల్టర్నేటివ్ 1, ఆల్టర్నేటివ్ 2. కెన్ యూ డూ దట్? చేస్తారా? ఓకే, కాపీ చేయండి ఫస్ట్.